అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చిగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు చూస్తున్నారుగా గుండు మల్లెపూలు ఎంత చక్కగా వచ్చాయో మల్లె చెట్టుకు. మీరు మల్లె మొక్కలు పెంచుతున్నారా? ఈ సమ్మర్‌లో వేసవి కాలంలో మరిన్ని పువ్వులు తీసుకోవడానికి వరుసగా మీకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది వీడియోలు చేస్తూనే ఉంటాను. రీసెంట్‌గా నేను దీనికి పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. అలాగే మొక్క మొదట్లో పోసాను. చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో, పువ్వులు ఎలా వస్తున్నాయో, కొన్ని అయితే రాలిపోయాయి. మొగ్గలు అయితే విరబూస్తున్నాయి అన్నమాట. మనకి ఇలా బంచెస్ ఫ్లవర్స్ రావాలంటే కనుక ఖచ్చితంగా మీరు మినిమం 14 ఇంచెస్ పాట్ అయితే ఇవ్వాలండి. అలాగే మొక్కల కొమ్మలు వచ్చే కొద్దీ ప్రూన్ చేస్తూ ఉండాలి, అంటే కత్తిరిస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మొక్కలు గుబురుగా పెరిగి వాటికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకొని మరిన్ని మొగ్గలు అనేవి మొక్కకి బంచెస్ వస్తాయి. ఆ మొగ్గలన్నీ కూడా మళ్ళీ పువ్వులుగా మారాలంటే మనము బలం ఇస్తూ ఉండాలి. మొక్కకి మట్టిలో పోషకాలు అనేవి కంటిన్యూస్గా అందుతూనే ఉండాలండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్తే ఇంకా మంచిది. మనం అలా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక మొక్కలు అనేవి విరబూస్తూనే ఉంటాయి. ఒక్కసారి పువ్వులన్నీ అయిపోయాక మీరు చక్కగా కొమ్మలన్నీ ప్రూన్ చేసేసి ఆకులన్నీ గిల్లేసి మీరు ఇలాగా మొక్కలకి మంచి ఫెర్టిలైజర్స్ అంటే వారం వారం ఒకసారి లేదా 2 సార్లు మనం మొక్కలకి ఇస్తూ ఉంటే కనుక మంచి ఎండ తగిలితే సన్లైట్లో ఉంటే కనుక అసలు మామూలుగా రావన్నమాట ఫ్లవర్స్. అయితే ఈ వచ్చిన ఫ్లవర్స్ అన్నీ రాలిపోకుండా మంచిగా విరబోయాలంటే కనుక మనము చక్కగా మొక్కలకి ఆహారాన్ని అయితే అందించాలి. మొక్కలకి అందించే ఆహారం అంటే వేరే ఏం లేదండి, మనం ఇచ్చేటటువంటి పోషకాలు, మొక్కలకి ఇచ్చేటటువంటి పోషకాలు. మనం కిచెన్ కంపోస్ట్ కానీ లేదా కిచెన్ నుంచి వచ్చేటటువంటి పుల్లటి మజ్జిగ, తర్వాత మనము ఇంగువ ద్రావణము ఇలాంటివి కూడా అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, మన ఇంట్లో లభించేటటువంటివి. అలాగే మీ దగ్గర బనానా ఫెర్టిలైజర్ తయారు చేసుకోగలిగితే కొన్ని అరటిపళ్ళు బెల్లంతో అది స్ప్రే చేసినా కూడా మొక్కలు చాలా బలంగా ఎదుగుతాయండి. అలాగే మొక్కలకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అయితే ఈరోజు వీడియోలో నేను ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ ఏంటంటే మా దగ్గర దొరికేటటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కాంబో ప్యాక్ అండి. ఇందులో బయో ఫెర్టిలైజర్స్ ఉంటాయి, అలాగే న్యాచురల్ ఫార్మింగ్ ఫెర్టిలైజర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీకు ఒక కాంబోలో వస్తాయండి. అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా మీకు డిస్క్రైబ్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీటి వల్ల మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ కాంబోలో మీకు చూస్తున్నారు కదండి, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ 1 kg ప్యాకెట్ వస్తుంది. అలాగే దీని పక్కనే ఉన్నటువంటి ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ కూడా మీకు 2 కిలోలు అంటే 2 ప్యాకెట్స్ వస్తాయండి. వీటి యొక్క యూజెస్ ఏంటంటే, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి ఇవ్వడం వలన మొక్కలకి మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. ఓకే, అండ్ ఈ ఫ్లవరింగ్ అంతా కూడా అంటే మొగ్గలు వచ్చిన తర్వాత రాలిపోకుండా మంచి సైజులో మంచి కలర్లో రావాలంటే కనుక ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ కూడా మనము మొక్కలకైతే ఇవ్వాలి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి విత్తనాల ప్యాకెట్ అండి. 15 రకాల విత్తనాలు కూడా వస్తాయి. అలాగే మీకు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అనమాట. ఇది కూడా మీకు ఆ కాంబో ప్యాక్లో వచ్చేస్తుంది. వర్మీ కంపోస్ట్లో మనకు నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది, మొక్కలకి అది చాలా అవసరం. అలాగే ఇది గోట్ మాన్యూర్ అనమాట. ఇది కూడా మంచి పోషకాలు, మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. గోట్ మాన్యూర్ బాగా పనిచేస్తుంది మొక్కలకు. అలాగే ట్రైకోడెర్మాలో మెయిన్గా ఇది ఒక శిలీంద్రనాశిని, అంటే ఎండు తెగుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ రాకుండా ఇది చక్కగా అరికడుతుందన్నమాట. అలాగే ఇక్కడ చూసారు కదండి మీరు ఎప్సమ్ సాల్ట్ ఉపయోగాలు ఏంటంటే, ఎప్సమ్ సాల్ట్ వలన మొక్కల్లో ఆకులు కలర్ అంటే మనకు క్లోరోఫిల్ ఉంటుంది కదండి, అది బాగా పెరుగుతుందన్నమాట. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చూసారు కదండి సీవీడ్ గ్రాన్యూల్స్, ఇవి కూడా ఇది ఒక మంచి పోషకాల గని అనమాట. ఇది వాడటం వలన మొక్కలకి తక్షణ శక్తి లభిస్తుంది, మొక్కలు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతుంది. అలాగే మీరు చూసారు కదండి ఇంకా వ్యామ్ చూసారు కదా, వ్యామ్ మట్టిలో కలపడం వలన
మొక్కల యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందుతుంది. అలాగే సూడోమోనాస్ అనేది ఒక ఫంగిసైడ్ అనమాట. ఇది మొక్కలకి మంచి గ్రోత్ అంటే ఇన్సెక్టిసైడ్గా కూడా పనిచేస్తుంది, మంచి గ్రోత్ ప్రమోటరు. సో సూడోమోనాస్ అనేది మనము ఖచ్చితంగా మొక్కలకి ఇవ్వాలి. అలాగే నేను ఇవన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ప్లాంట్ గ్రోత్ ఎన్‌పీకే మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, అలాగే ఎప్సమ్ సాల్ట్, మళ్ళీ తర్వాత మీరు చూసారు కదండీ వ్యాము, సూడోమోనాసు, ట్రైకోడర్మా, ఇవన్నీ కూడా ఒక 2 అంటే దీంట్లో ఒక 3 లీటర్స్ వాటర్ అయితే ఉన్నాయండి. సో అందులో కలుపుతున్నాను. మీకు ఇందాక చూపించాను నేను. ఇందులో మీకు గో ఆధారిత వ్యవసాయం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా జీవామృతము, పంచగవ్య తయారు చేసుకుంటారు కదా. అంటే ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అరటిపళ్ళు ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి ఈ యొక్క జీవామృతము అలాగే పంచగవ్య అనేవి మట్టిని చాలా సారవంతం చేస్తాయి. అందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ని చక్కగా గ్రో చేస్తాయన్నమాట. సో మన మట్టికి మంచి పోషకాలు అందించాలంటే కనుక ఇవన్నీ నేను ఇలా కలిపి ఇస్తూ ఉంటానండి. ఇవన్నీ కూడా మీకు ఒక కాంబోలో వస్తాయి కాబట్టి ప్రతి మొక్కకి మీరు ఇవ్వచ్చు. ఇండోర్ ప్లాంట్స్ అయినా, అవుట్డోర్ ప్లాంట్స్ అయినా, కూరగాయ మొక్కలైనా, పండ్ల మొక్కలైనా, ఆకుకూరలైనా వేటికి ఇచ్చినా కూడా అంటే ఏ మొక్కకి ఇచ్చినా కూడా అవి చాలా చక్కగా పెరుగుతాయి. వీటిని మీరు ఇలాగా వారానికి ఒకసారి ఇవ్వచ్చండి. అంటే 5 లీటర్ల వాటర్లో మీరు ఇలాగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్, అలాగే ఆల్ మిక్స్, అలాగే బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఈ 2 కూడా కొద్దిగా 2 గుప్పెళ్ళు వేసుకోవాలి. అండ్ ఇవన్నీ ఇలా వాటర్లో యాడ్ చేసుకొని నైట్ అంతా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనమాట. అలా పక్కన పెట్టేస్తే మార్నింగ్కి ఫ్రెష్గా మంచిగా ఫెర్మెంటేషన్ అయిపోయి చాలా చక్కగా ఫెర్టిలైజర్ అయితే తయారవుతుంది. అయితే మనం ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మొక్కకి కొద్దిగా మొక్క మొదట్లో మట్టిని కదిలించి అంటే తవ్విన తర్వాత ఇవ్వాలి. చూస్తున్నారు కదండి, ఇది పంచగవ్య అలాగే జీవామృతం ఈ 2 బాటిల్స్ ఒకసారి ఇలాగా షేక్ చేసి మీరు కొద్దిగా అంటే నేను ఒక 50 ml దాకా, ఇది చిన్న బకెట్ కాబట్టి ఒక 50 ml నేను యాడ్ చేస్తున్నాను. ఇవి ఎక్కువైనా ప్రాబ్లం లేదండి. ఇవి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కాబట్టి మొక్క చాలా హ్యాపీ అవుతుంది. ఓకే, పంచగవ్యతో అయితే పురుగులన్నీ కంట్రోల్ అవుతాయి. మనం డైరెక్ట్గా స్ప్రే కూడా చేసుకోవచ్చండి. అలాగే వాటర్లో కూడా కలుపుకోవచ్చు అనమాట. ఈ రేషియోలో అని ఏముండదు. కొద్దిగా కలుపుకొని మనము చక్కగా మొక్కలకైతే ఇవ్వచ్చు. మనం చేసేది చిన్న గార్డెను, కొన్నే మొక్కలు ఉంటాయి కాబట్టి మనకు నచ్చినట్టుగా మొక్కలకి హ్యాపీగా ఉండేలాగా మనము ఫెర్టిలైజర్స్ ఇస్తూ మొక్కలను అయితే పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూసారు కదా చక్కగా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇలా చక్కగా కలుపుకొని ఓవర్ నైట్ సోకింగ్ అలా పక్కకు పెట్టేసేయాలి. లేదా మీరు అప్పటికప్పుడు ఇచ్చేటట్టయితే కనుక ఒక గంట సేపటి తర్వాత ఇవ్వండి. కలిపి పెట్టి మొక్కల దగ్గర ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు మీరు మొక్కలకి ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ మా మల్లె మొక్క దగ్గరికి వచ్చేసాము. బాగున్నాయి కదా మా మల్లె మొక్కలు, చాలా హ్యాపీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు అయితే ఒకసారి సాయిల్ అయితే నేను కదిలిస్తున్నాను చూడండి. ఏదైనా ఒక టూల్ సహాయంతో ఇలాగా మనం మట్టి యొక్క అప్పర్ లేయర్ని ఎప్పుడు కూడా తవ్వుతూ ఉండాలి. దానివల్ల ఏంటంటే ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు అది చక్కగా మొక్కల యొక్క వేర్లకి అందుతుంది కాబట్టి వేరు వ్యవస్థ దృఢంగా ఉంటే మొక్కలు అనేవి చాలా చక్కగా పెరుగుతాయి. ఓకే, అండ్ అలాగే మనము ఇలా తవ్వడం వలన ఎలాంటి కలుపు మొక్కలు కూడా రావండి. ఓకే, ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయి. 2 మొక్కలకి కూడా నేను ఇప్పుడు ఈ యొక్క ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నాను. అందుకని చక్కగా మొక్క మొదట్లో ఇలాగా తవ్వుతున్నాను. సో ఈరోజు నేను ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్స్ చూసారు కదండి, ట్రైకోడర్మా, సూడోమోనాస్, వ్యామ్, ఎప్సమ్ సాల్ట్, అలాగే మీరు చూసారు కదా ఎన్‌పీకే మిక్స్, బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్, పంచగవ్య, జీవామృతము, ఇంకా మీరు అలాగే గోట్ మాన్యూర్ చూసారు, వర్మీ కంపోస్ట్ చూసారు. ఇవన్నీ కూడా చక్కగా కలిపి నేను మొక్కలకి ఇస్తున్నాను. ఓకే, చలో ఇప్పుడు 1 అవర్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో ఫర్టిలైజర్. నేను డైరెక్ట్గా ఎలాంటి డైల్యూషన్ లేదండి, వాటర్ డైల్యూషన్ కూడా కలపట్లేదు. మీరు వాటర్ కూడా డైల్యూట్ చేసుకోవచ్చు, అంటే డబుల్ ద వాటర్ కలపాలి. ఇప్పుడు ఈ బకెట్ నిండా కలిపాను కదండి నేను. ఇదే కంటైనర్తో ఇంకొక వాటర్ తీసుకొని డైల్యూట్ చేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనము దాన్ని కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని మొక్క మొదట్లో పోయాలి. చూడండి చక్కగా పోస్తే మొక్కలు అనేవి ఎంత హ్యాపీగా ఉంటాయో, చాలా హ్యాపీగా ఉంటాయి.
మొక్క మొదట్లో తవ్వాను చూసారు కదా, అలా అనమాట. మా మొక్కల దగ్గర ఉన్నటువంటి మట్టి తడిగా ఉందండి, అందుకని వాటరింగ్ ఏమీ ఇవ్వలేదు. ఒకవేళ మట్టి డ్రైగా ఉంటే ముందుగా కొద్దిగా మీరు వాటర్ ఇచ్చి తర్వాత ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఓకే, ఇంకో మొక్కకు కూడా ఇప్పుడు ఇచ్చేద్దాము. మళ్ళీ చూసారు కదా ఎంత చిన్న కంటైనర్తో నేను వాటర్ తీసుకొని ఇస్తున్నాను, అంతే ఇవ్వాలండి, సరిపోతుంది. 2 మొక్కలకి ఇచ్చాను, అండ్ మిగిలింది కూడా గులాబీలకి, ఇంకా వేరే మందార మొక్కలకి, అలాగే ఏవైనా కూరగాయ మొక్కలు ఉంటే వాటికి కూడా ఇస్తానండి. ఇస్తే సరిపోద్ది అనమాట. మీరు కొన్ని మొక్కలు ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా కలుపుకోండి. సింపుల్ కదా, మనము అలా ఆడుతూ పాడుతూ ఈ ఫెర్టిలైజర్స్ మనము మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఇంకా చీడపీడలు ఏమైనా వస్తే కనుక పంచగవ్య డైరెక్ట్గా స్ప్రే చేసుకోండి. అలాగే మీ చెయ్యే మీ ఆయుధం, అవి తీసివేయాలి. మనము ఇనిషియల్గానే గుర్తించి ఏవైనా పురుగులు కనబడితే తీసేస్తే కనుక ఇంకా పురుగులు అనేవి మొక్కలకు దరి చేరవు. ఓకే, ఈ ఫర్టిలైజర్స్ కావాలంటే ఈ కాంబో ప్యాక్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతానండి. అలాగే jyotinaturals.com మా వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో ఎలా ఉందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి లాగ్తో ఇక్కడితే కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషిన సుఖినోపవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.